ఒకవేళ కనుక మన ఇమాన్యుయల్ గారు కనుక బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళుండ విన్నర్ అయితే ఒకవేళ జరిగే గ్రాండ్ ఫినాలేలో ఇమాన్యుయల్ గారు ఒక చరిత్రను సృష్టించిన వ్యక్తి అవుతారనమాట. రికార్డ్ క్రియేట్ అనమాట ఇమాన్యుయల్ గారితో. ఎందుకంటే ఇమాన్యుయల్ విన్నర్ అయితే రికార్డ్ ఎట్లా క్రియేట్ అవుతారో మీరు అనుకోవచ్చు. ఎందుకంటే ఇమాన్యుయల్ ఒక కమేడియన్ కాబట్టి. సో ఇప్పటి వరకు బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 8 వరకు అండ్ మధ్యలో జరిగిన ఓటీటీ సీజన్లో కూడా కలుపుకున్నట్లయితే ఒక్క కమేడియన్ కూడా బిగ్ బాస్ సీజన్ యొక్క విన్నర్ అయితే అవ్వలేదన్నమాట. సో అబ్బాయిలు విన్నర్ అయిన వాళ్ళు ఉన్నారు, కాకపోతే సింగర్స్ అయ్యారు అండ్ తర్వాత మామూలుగా కామనర్స్ అయ్యారు, తర్వాత యాక్టర్స్ అయ్యారు, ఇంకా అవి వేరు. సీజన్కి ఒక్కొక్కరు డిఫరెంట్గా అయ్యారు. మన సీరియల్ యాక్టర్స్ అయ్యారు, సింగర్స్ అయ్యారు, అందరూ అయ్యారు. కాకపోతే ఒక కమేడియన్ ఇప్పుడు కూడా బిగ్ బాస్లో ఇప్పటి వరకు తెలుగులో విన్నర్ అయితే అవ్వలేదన్నమాట. కమేడియన్స్ రాలేదంటే వచ్చారు, ముక్క అవినాష్ వచ్చారు, రోహిణి వచ్చారు, బాబోయ్ ఇప్పుడు చెప్పుకుంటూ వెళ్తే చాలామంది ఉంటారు ఎనిమిది సీజన్లో కమేడియన్లు వచ్చిన వాళ్ళు. వాళ్ళల్లో టాప్ 5 వరకు ఎవరు లేరంటే ఉన్నారు. టాప్ 5 వరకు ఉన్న కమేడియన్స్ ఉన్నారు, టాప్ 2, టాప్ 3, టాప్ 4 వరకు ఉన్న కమేడియన్స్ కూడా ఉన్నారు. కాకపోతే టాప్ 1గా నుంచి విన్నర్ అయిన కమేడియన్ ఒక్కళ్ళు కూడా లేరనమాట. సో అందుకే ఒకవేళ కనుక ఎల్లుండి జరగబోయే గ్రాండ్ ఫినాలేలో మన ఇమాన్యుయల్ గారు విన్నర్ అయితే ఒక రికార్డ్ క్రియేట్ చేసిన వ్యక్తి అవుతారు. ఎందుకంటే ఫస్ట్ కమేడియన్ మన తెలుగు బిగ్ బాస్ సీజన్స్లో విన్ అయిన వ్యక్తి మన ఇమాన్యుయల్ గారు అయితే అవుతారనమాట. సో ఇమాన్యుయల్ గారు విన్నర్ అవుతారు లేదని పక్కన పెట్టింది. నేను ఇమాన్యుయల్ గారి ఫ్యాన్ అయితే కాదు. నేను ఇదే వీడియో తనుజ గారి మీద కూడా చేశాను, విన్నర్ అయితే రికార్డ్ అని. కళ్యాణ్ గారి మీద చేశాను, కామనర్ కాబట్టి. డిమోన్ గారి మీద చేశాను, విన్నర్ అయితే రికార్డ్ అని, కామనర్. అండ్ ఇప్పుడు ఇమాన్యుయల్ గారి మీద కూడా చేస్తున్నాను అనమాట. ఇమాన్యుయల్ గారు కూడా విన్నర్ అయితే రికార్డ్ క్రియేట్ చేసినట్లే. ఎందుకు మీకు ఇప్పుడు ఒక రీజన్స్ చెప్పాను కదా, సో మీకు అర్థమైంది అనుకున్నా. ఎందుకంటే ఒక కమీడియన్ విన్నర్ అయినట్లు అనమాట. సో అఫ్కోర్స్ ఇమాన్యుయల్ గారికి అర్హత లేదంటే ఉంది. తనుజ గారికి ఏ విధంగా అర్హత ఉందో, కళ్యాణ్ గారికి ఏ విధంగా అర్హత ఉందో, డిమోన్ గారికి, సంజన గారికి ఎట్లా అర్హత ఉందో, అదేవిధంగా ఇమాన్యుయల్ గారికి కూడా అర్హత ఉంది. ఆయన గేమ్స్ ఆడేవారు, ఎంటర్టైన్ చేస్తారు, నవ్విస్తారు. బిగ్ బాస్ చూసే ప్రతి ఒక్క వ్యక్తి ఏదో ఒక్క పాయింట్లో అయినా ఇన్ని 3 నెలల్లో ఇమాన్యుయల్ గారు చేసిన కామెడీతో నవ్వే ఉంటారు. ఏ వ్యక్తి అయినా, బిగ్ బాస్ చూసిన వ్యక్తి ఎవరైనా సరే, ఎంత నవ్వని వ్యక్తి అయినా సరే, ఒక్క చిన్న పాయింట్లో అయినా సరే ఇమాన్యుయల్ గారి కామెడీని చూసి బిగ్ బాస్ చూస్తున్నప్పుడు ఒక్క స్మైల్ అయినా వచ్చి ఉంటుంది. సో ఇమాన్యుయల్ గారు ఆల్రౌండర్ లాగా ఎంటర్టైన్ చేస్తారు. అండ్ మోర్ ఓవర్ విన్ రేట్ అనేది ఎక్కువే ఉంటుంది. టాస్కుల పరంగా బాగా ఆడతారు. మ్యాక్సిమం అన్ని విన్ అయినవి ఉన్నాయన్నమాట ఇమాన్యుయల్ గారు. అఫ్కోర్స్ ఓడిపోయినవి ఉన్నాయి, బట్ విన్ అయిన టాస్కులు అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఇమాన్యుయల్ గారికి కూడా అర్హత ఉంది కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో నేను ఇప్పటివరకు తనుజ గారు, కళ్యాణ్ గారు, డిమోన్ గారి మీద ఇదే వీడియో చేశాను, విన్నర్ అయితే రికార్డ్ క్రియేట్ చేస్తాను. సో ఇమాన్యుయల్ గారికి కూడా అర్హత ఉంది కాబట్టి మళ్ళీ ఇమాన్యుయల్ గారి మీద కూడా ఈ వీడియో చేస్తున్నాను. ఇమాన్యుయల్ గారు విన్నర్ అయితే చెప్తున్నా కదా, రికార్డ్ క్రియేట్ చేసిన వ్యక్తి అవుతారు. ఎందుకంటే ద ఫస్ట్ కమెడియన్ టు విన్ బిగ్ బాస్ సీజన్ ట్రోఫీ. మరి చూద్దాము ఎవరు విన్ అవుతారు అనేది. కామనరా, సెలబ్రిటీ అనేది. కామనర్ అయితే 2 ఉన్నారు, సెలబ్రిటీస్ 3 ఉన్నారు కదా, మీకు తెలుసు. సో విన్ చేయండి, ఒక మంచి పర్సన్ని ఓట్ చేయండి, విన్ అని చేయండి. అండ్ ప్లీజ్ ఎల్లుంటే బిగ్ బాస్ అయిపోతుంది కాబట్టి నా ఛానల్ ఎంతో కొంత సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఇప్పటివరకు ఆదరిస్తూ వచ్చారు, వీళ్ళు ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాం 2Kకి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎంతైనా బిగ్ బాస్ అయిపోయే లోపలనే కదా, సో ఎల్లుంటే అయిపోతుంది. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి మీరు ఈ వీడియోని ఇక్కడ వరకు చూస్తుంటే. అండ్ మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారో, మీరు ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్న పేరు కామెంట్ చేయండి. మీ ప్రతి కామెంట్కి నా రియాక్షన్ ఉంటుంది. సైనింగ్ ఆఫ్ మీ TNR. బై బాయ్.